వెల్కమ్ టీ షార్ట్ కార్యక్రమంలో ఈరోజు భాగంగా మనం పోటీ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా జనరల్ స్టడీస్ విభాగంలో 16 కంపోనెంట్స్ ఉంటాయి, 16 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 16 సబ్జెక్టులలో మనకి ఇండియన్ ఎకానమీ అనేది ఒక పార్ట్గా మనం చెప్పొచ్చు. దాదాపు జనరల్ స్టడీస్లో 150 మార్క్స్లో మనకి ఇండియన్ ఎకానమీ నుంచి ఏ పోటీ పరీక్షలు రాసినా జిఎస్ విభాగంలో 15 మార్క్స్ రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్ ఎకానమీ అంటే కంటెంట్తో పాటు మెయిన్గా కరెంట్ ఎకానమీ కూడా మనం చదివినట్లయితే మనం మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా భారతదేశంలో జనాభాను మనం పరిశీలించినట్లయితే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి అనేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సహజ వనరులు, 2 మానవ వనరులు. అంటే సహజ వనరులు, మానవ వనరులు అని 2 చెప్పుకుంటున్నాం. దేశంలో ఉన్న మానవ వనరులనే జనాభా అంటాం. మరి దేశంలో ఉన్న మానవ వనరులను జనాభా అని చెప్తున్నాం. మరి ఈ జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు. 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు. మొదటిసారిగా జనాభా లెక్కలను క్రీస్తు పూర్వం సేకరించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. బీసీ, బిఫోర్ క్రీస్తు పూర్వంలోనే జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు మనకు చరిత్ర చెప్తుంది. మౌర్యుల కాలంలో ఆర్థిక మంత్రి అయిన కౌటిల్యుడు పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మరి 321 నుంచి 296 మధ్యకాలంలో మన దేశంలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఆధునిక చరిత్రలో మొఘళ్ళ కాలంలో జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు అబుల్ ఫజల్ రాసిన ఐనీ అక్బర్ అనే గ్రంథంలో కూడా పేర్కొనటం జరిగింది. అంటే ఇప్పటి వరకు 1872 నుంచి 2011 సంవత్సరం వరకు జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది. అంటే మనకు స్వాతంత్రానికి పూర్వం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సార్లు జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. స్వాతంత్రం తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. అంటే స్వాతంత్రానికి పూర్వం 8 సార్లు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు, మొత్తం ఇప్పటి వరకు మన దేశంలో 15 సార్లు 15 టైమ్స్ జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. 1931 సంవత్సరం వరకు సింక్రోనా డిఫాక్టో మెథడ్లో జనాభా లెక్కల సేకరణ జరిగింది. కానీ ఇది ఒకే రోజు దేశవ్యాప్తంగా సేకరిస్తారు కాబట్టి అధిక ఖర్చుతో కూడుకున్న పద్ధతి. కాబట్టి ఈ పద్ధతికి 1941లో స్వస్తి పలికి ఇక్కడ డిఫాక్టో కన్వెన్సర్ మెథడ్లో జనాభా లెక్కల సేకరణ 1941 నుంచి సేకరిస్తున్నారు. అంటే డిఫాక్టో కన్వెన్సర్ మెథడ్ అనగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరిస్తారు. అంటే జనాభా లెక్కలను ఒక వారం రోజుల పాటు సేకరించడాన్ని మనం డిఫాక్టో కన్వెన్సర్ మెథడ్ అంటారు. అంటే 1941 నుంచి నేటి వరకు ఈ పద్ధతిలోనే జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. మరి మొదటిసారిగా 1872లో లార్డ్ మేయో కాలంలో జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. మరి ఇప్పుడు జనరల్గా మనం 2011 సంవత్సరంలో సేకరించిన జనాభా లెక్కలు 15వ జనాభా లెక్కలు. ఈ 15వ జనాభా లెక్కలను వాస్తవానికి 2010 ఏప్రిల్ మొదటి తారీఖు నుంచి 2011 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు సేకరించిన 2011 జనాభా లెక్కల తుది ఫలితాలు 2013 ఏప్రిల్ 30వ తారీఖు నాడు విడుదల చేయటం జరిగింది. అంటే 2013 ఏప్రిల్ 30వ తారీఖు నాడు విడుదల చేయటం జరిగింది. అప్పటి జనాభా లెక్కల రిజిస్టర్ చంద్రమౌళి మరియు అప్పటి హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, హోంశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ పిలే, వీరు ముగ్గురు కలిసి 2013 ఏప్రిల్ 30వ తారీఖున 2013 ఏప్రిల్ 30న
తుది జనాభా లెక్కలను విడుదల చేయటం జరిగింది. 2000 మే 11 నాటికి భారతదేశ జనాభా 100 కోట్లయింది. మరి 2000 మే 11 నాటికి భారతదేశ జనాభా 100 కోట్లయింది. ఆస్తని ఒక పాప జన్మించటంతో భారతదేశ జనాభా 1 బిలియన్ అయింది. 1 బిలియన్ అంటే 100 కోట్లయింది. కానీ 1996 నుంచి 2051 మధ్యకాలంలో భారతదేశంలో 712 మిలియన్ల జనాభా పెరుగుతుందని మనకు అంచనా వేయటం జరిగింది. అంటే 96 నుంచి 2051 మధ్యకాలంలో 712 మిలియన్ల జనాభా పెరుగుతుందని అంచనా వేయటం జరిగింది. మనం ఇక్కడ ఈ 712 మిలియన్లలో మెయిన్గా బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడ బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీమారు ఉత్తరప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో 472 మిలియన్ల జనాభా పెరుగుతుందని అంచనా వేయటం జరిగింది. ఈ 4 రాష్ట్రాలు. అయితే ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 284 మిలియన్ల జనాభా పెరుగుతున్నట్లు అంచనా వేయటం జరిగింది. అంటే భారతదేశం మొత్తం మీద 1996 నుంచి 2051 మధ్య కాలంలో 712 మిలియన్ల జనాభా పెరిగితే జస్ట్ బీమారు రాష్ట్రాల్లో 472 మిలియన్ల జనాభా పెరిగితే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 284 మిలియన్ల జనాభా పెరుగుతుందని అంచనా వేయటం జరిగింది ప్రధానంగా మనం తీసుకుంటే. అయితే ప్రపంచ జనాభా అంచనాలను మనం పరిశీలించినట్లయితే ఎస్టిమేషన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఇక్కడ 1804లో ప్రపంచ జనాభా 100 కోట్లు. అదే 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. అంటే 100 కోట్లు అంటే 1 బిలియన్. అంటే 1987 జూలై 11వ తారీఖు నాటికి ప్రపంచ జనాభా కరెక్ట్గా 500 కోట్లు 5 బిలియన్ల చేరుకున్న సందర్భంగా 1987 జూలై 11 నుంచి మనం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటున్నాం. అంటే 1987కు ముందు మనం ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోలేదు. మరి 2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇక్కడ 2011 ప్రకారం జనాభా పరంగా పెద్ద దేశాలను పరిశీలిస్తే చైనా 134 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రెండోది భారతదేశం 121 కోట్లు, ఇక్కడ మనం 121 కోట్లు. అమెరికా 30 కోట్లు. ఇండోనేషియా 23 కోట్లు. అంటే చైనా, భారతదేశం, అమెరికా, ఇండోనేషియా, మనం జనరల్గా ఐదోది బ్రెజిల్ 19 కోట్లతో 5వ స్థానంలో బ్రెజిల్ ఉంటే పాకిస్తాన్ అనేది 6వ స్థానంలో ఉంది 18 కోట్లు. మనకు బంగ్లాదేశ్ 16 కోట్లు, నైజీరియా 15 కోట్లు, రష్యా 14 కోట్లు, జపాన్ 12 కోట్లు. 2023 ప్రకారం జనాభా పరంగా పెద్ద దేశాలను మనం పరిగణలోకి తీసుకుంటే భారతదేశం 142 కోట్లు, చైనా 141 కోట్లు, అమెరికా 33 కోట్లు, ఇండోనేషియా 28 కోట్లు. నెక్స్ట్ పాకిస్తాన్ 23 కోట్లు, నైజీరియా 21 కోట్లు, బ్రెజిల్ 21 కోట్ల 60 లక్షలు, బంగ్లాదేశ్ 16 కోట్లు, రష్యా 14 కోట్లు, మెక్సికో 13 కోట్లు. ఇది 2023 ప్రకారం. యుఎన్ఓ ప్రకారం భారతదేశ జనాభా 2028లో చైనా దేశ జనాభాను దాటుతుందని అంచనా వేయటం జరిగింది. కానీ పిఆర్బి పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో అమెరికా వారి సర్వే ప్రకారం, పిఆర్బి పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో యుఎస్ఏ సర్వే ప్రకారం భారతదేశ జనాభా
చైనా దేశ జనాభాను 2050 సంవత్సరంలో అధిగమిస్తుందని అంచనా వేయటం జరిగింది. కానీ ఈ పిఆర్పి రిపోర్ట్ అంచనాలకు అనుగుణంగా, ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా 2023 జనవరి 18వ తారీఖు నాడు ఇక్కడ చైనా దేశ జనాభాను భారతదేశ జనాభా దాటిపోయింది. అంటే పిఆర్బి ఎస్టిమేషన్ తలకిందులైంది, యుఎన్వే ఎస్టిమేషన్ తలకిందులైంది. 2023 జనవరి 18న భారతదేశ జనాభా 142.3 కోట్లతో చైనా దేశాన్ని దాటింది. మనం జనరల్గా తీసుకుంటే 2011 ప్రకారం భారతదేశ జనాభా ఇక్కడ మనం చూస్తే 121,569,573 కోట్లు యాజ్ పర్ రౌండ్ ఫిగర్. 121,569,573 మనకు 2011 జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్లో ఏమడిగిందంటే 2011 ప్రకారం భారతదేశ జనాభా ఎంత అని అడిగాడు. అక్కడ 121 కోట్లు ఇచ్చిండు, 122 కోట్లు ఇచ్చిండు, 123 కోట్లు ఇచ్చిండు, 124 కోట్లు ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా చదవనప్పుడు మనం కరెక్ట్గా జిఎస్లో ఆన్సర్ చేయలేం. కాబట్టి అక్కడ 121, 122, 123, 124 కోట్లు ఇచ్చిండు. కాబట్టి అక్కడ మనం జనరల్గా తీసుకుంటే 121 మాత్రమే ఆన్సర్ చేయాలి. 122 కోట్లు అనేది మనం ఆన్సర్ చేయకూడదు. ఇక్కడ 5 లక్షలు ఉంది కాబట్టి 121 చేయాలి. 50 లక్షల పైగా ఉన్నప్పుడు 122 కోట్లు అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనకు మొత్తం ఈ 121 కోట్ల 5,69,573లో పురుషులు 62 కోట్ల 31,21,843 మంది, మరి స్త్రీలు 58,74,047 అంటే 58,74,47,730 మంది. అంటే 58,74,47,730 మంది అంటే ఇక్కడ జనరల్గా ఈ రెండు కూడితే మనకి ఇంత రావాలి. ఇక్కడ మనకు అడిగేది 62,58 కోట్ల అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు. మనకు డిఫరెంట్గా మారిన స్టైల్ ప్రకారం మనకు వచ్చే పేపర్ల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది స్త్రీలు ఉన్నారని అడుగుతారు. ఇది మనకు ఎక్కడ కూడా ఏ బుక్లో కూడా ఇలా రాయరు. కాబట్టి ఈ విధంగా మనకు వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలంటే 58 కోట్లు మనకు తెలిసి 121 కోట్లు మనకు తెలిసినప్పుడు ఈ 58 కోట్లను 121 కోట్లచే భాగించాలి. అంటే 121 కోట్లలో 58 కోట్లు స్త్రీలు ఉన్నారు. కాబట్టి అంటే భారతదేశ జనాభాలో ఇక్కడ 48.53% మంది స్త్రీలు ఉన్నారు. మరి 48.53% మంది స్త్రీలు ఉంటే ఇక్కడ అంటే ఇక్కడ 51.47% మంది ఇక్కడ పురుష జనాభా ఉన్నారు. అంటే ఇప్పుడు రెండు కలిపితే 100% అవుతుంది. అంటే మనకు 121 కోట్లు, 62 కోట్లు, 58 కోట్లు, మొత్తం 121 కోట్లు పురుషులు, 62 కోట్లు స్త్రీలు, మరి 58 కోట్లు ఉన్నారు. కాబట్టి ఇది యాజ్ పర్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా. నెక్స్ట్ మనం పరిశీలిస్తే ఇక్కడ వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం టాప్ 5లో ఆల్రెడీ చెప్పుకున్నాం. చైనా ఫస్ట్, ఇండియా సెకండ్, అమెరికా థర్డ్, ఇండోనేషియా ఫోర్త్, బ్రెజిల్ ఫిఫ్త్ అని. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో జనాభా పరంగా చిన్న దేశం వాటికన్ సిటీ. వాటికన్ సిటీ వాస్తవానికి వాటికన్ సిటీ యొక్క పాపులేషన్ కేవలం 832. అంటే దీన్ని మనం జనరల్గా తీసుకోము. వాటికన్ సిటీని 832 అంటే జనరల్గా తీసుకోము. ఇక్కడ స్త్రీలు లేని ఏకైక దేశం కూడా వాటికన్ సిటీ. ప్రపంచంలో స్త్రీలు లేని ఏకైక దేశం వాటికన్ సిటీ. వాటికన్ సిటీని మినాయిస్తే ప్రపంచంలో జనాభా పరంగా చిన్న దేశం తువాలు, కేవలం 10,000 జనాభా ఉంది తువాలు. తర్వాత నౌరు 10,000, పలావ్ 21,000. ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద నగరాలు 2023, ఇది కరెంట్ డేటా.
ఈ కరెంట్ డేటాను మనం తీసుకుంటే 2023 ప్రకారం ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద దేశాల్లో ఇక్కడ టోక్యో అనేది 37.4 మిలియన్లు ఉంది. 37.4 మిలియన్లు టోక్యో ఉంది. ఢిల్లీ అనేది 29.3 మిలియన్లతో ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ. షాంఘై అనేది 26.3 మిలియన్లు ఉంది. మరి 26.3 మిలియన్లు ఉంది. తర్వాత ఢాకా అనేది 23.9 మిలియన్లు ఉంది. తర్వాత షాయో పోలో అనే నగరంలో ఇక్కడ 22.8 మిలియన్లు ఉంది. అంటే మనకు మేజర్గా 1, 2, 3 అడుగుతారు కాబట్టి 1, 2, 3 ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో వైశాల్యపరంగా పెద్ద రాష్ట్రాలు ఒకటి రాజస్థాన్ అంటే 3,42,269 చదరపు కిలోమీటర్. రెండో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్, మూడో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. మధ్యప్రదేశ్ 3,08,252 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్ర 3,07,712. ఇప్పుడు మనకు అడిగేది భారతదేశంలో వైశాల్యపరంగా పెద్ద రాష్ట్రాలను గుర్తించమంటాడు. గుర్తించమన్నప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం వైశాల్యపరంగా చిన్న రాష్ట్రాలను తీసుకుంటే గోవా అనేది చిన్న రాష్ట్రం. తర్వాత సిక్కిం, త్రిపుర. మనం గోవా చిన్న రాష్ట్రం. కేవలం గోవా యొక్క వైశాల్యం 3,702 చదరపు కిలోమీటర్లు. 3,702 చదరపు కిలోమీటర్లు. సిక్కిం 7,096 చదరపు కిలోమీటర్లు. 7,096 చదరపు కిలోమీటర్లు. తర్వాత త్రిపుర చూస్తే 10,486 చదరపు కిలోమీటర్ల వైశాల్యం త్రిపురకు ఉంది. ఇది జనరల్గా మనం ఒక్కసారి వైశాల్యపరంగా పెద్ద రాష్ట్రాలు గుర్తించు, వైశాల్యపరంగా చిన్న రాష్ట్రాలను గుర్తించు అన్ని ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం జనరల్గా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా చెప్తామో ఇక్కడ వైశాల్యపరంగా చిన్న రాష్ట్రాల్లో చిన్నది గోవా, తర్వాత సిక్కిం, తర్వాత త్రిపుర అని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాస్తవానికి మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు వాస్తవానికి అప్పుడు కూడా ఉన్నాయి 28 రాష్ట్రాలు, అప్పుడు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ మధ్యలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వాస్తవానికి మనం జనరల్గా తీసుకుంటే వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మరి జనరల్గా మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత, ఒకటి లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్గా విడిపోయిన తర్వాత లడక్ అనేది వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం. 59,146 చదరపు కిలోమీటర్లు ఉంటే తర్వాత లక్షద్వీపులు వైశాల్యపరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతం. కేవలం లక్షద్వీపులు 30 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కానీ 2011 జనాభా లెక్కలు తీసుకుంటే వైశాల్యపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు. కానీ కరెంట్లీ మాత్రం లడక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ 2011 సెన్సెస్ అడిగినప్పుడు మాత్రం అండమాన్ నికోబార్ దీవులే మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే అది ఇప్పుడు వాస్తవానికి మనకు భారతదేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలను వరుస క్రమంలో గుర్తించమంటాడు. అంటే ఉత్తరప్రదేశ్ జనాభా పరంగా పెద్ద రాష్ట్రం, రెండో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, మూడో పెద్ద రాష్ట్రం బీహార్, నాలుగో పెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్, మరి ఇక్కడ ఐదో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ ఉత్తరప్రదేశ్ను మనం పరిగణలోకి తీసుకుంటే జనాభా పరంగా పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఇక్కడ 199.8 మిలియన్లతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 199.8 మిలియన్లతో మొదటి స్థానంలో ఉంటే మహారాష్ట్ర 112.3 మిలియన్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. 112.3 మిలియన్లతో. ఇక్కడ 104 మిలియన్లతో బీహార్ థర్డ్ ప్లేస్లో ఉంది. మనకు టాప్ 3 అడుగుతాడు కాబట్టి ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్ అంటే అంటే ఉత్తరప్రదేశ్, ఇక్కడ
మా అంటే మహారాష్ట్ర, ఇక్కడ బి అంటే బీహార్, ఇది పా అంటే పశ్చిమ బెంగాల్, 4th ప్లేస్ పా అంటే పశ్చిమ బెంగాల్. అంటే ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించమంటే ఇక్కడ ఉమా అనే అంకె గుర్తుపెట్టుకోవాలి. ఉమా అంటే బీపీ, ఉమాకు బీపీ లేచిందనే ఒక కోడును మనం గుర్తుపెట్టుకుంటే జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు గుర్తుంటాయి. జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి సిక్కిం కేవలం 6,00,000 ఇక్కడ 10,577. మరి ఇక్కడ 10,97,250. అరుణాచల్ ప్రదేశ్ 13,83,277 ఉంది. అంటే జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాస్తవానికి జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏందంటాడు, బిగ్గెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అంటే మనకు ఢిల్లీ అనేది జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం. ఢిల్లీ అనేది జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం. ఈ ఢిల్లీ యొక్క పాపులేషన్ 1,67,00,000. 1,67,00,000. మరి జనాభా పరంగా చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏంటంటే లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ కేవలం 64,000 పాపులేషన్, 64,000 మాత్రమే పాపులేషన్ ఉంది. కేవలం 64,000 జనాభాతో లక్షద్వీపులు చిన్నవి అయితే 1,67,00,000తో ఢిల్లీ జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతము. జనసాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత. 1 చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత. మరి ఈ ప్రపంచంలో 2011 ప్రకారం వరల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 51 ఉంటే వరల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనసాంద్రత 51 ఉంటే భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 ఉంది. 1 చదరపు కిలోమీటర్, 1 చదరపు కిలోమీటర్కి 382 ఉంది. మనకు పోటీ పరీక్షలు అడిగే బిట్టు ఎలా ఉంటుందంటే జనసాంద్రత అత్యధికంగా ఈ ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంటుంది అంటాడు. అక్కడ నెంబర్ 1 ఇచ్చేది ఆప్షనల్ ఏమిస్తాడు, పట్టణీకీకరణ ఎక్కువగా ఉన్న చోట అంటాడు. నెంబర్ 2 వాణిజ్యీకీకరణ ఎక్కువగా ఉన్న చోట అంటాడు. మూడవది పారిశ్రామికీకరణ ఎక్కువగా ఉన్న చోట అంటాడు. నాలుగవది పైవన్యు అంటాడు. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత అనేది అత్యధికంగా ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందంటే ఎక్కడైతే అర్బనైజేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఎక్కడైతే పారిశ్రామికీకరణ ఉంటుందో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉంటుంది. మరి ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇంకా జనసాంద్రత అనేది స్థలాకృతిని బట్టి కానీ, నేలను కానీ, మంచినీరు లభించే ప్రదేశాలు కానీ, శీతోష్ణ స్థితిని బట్టి కానీ, సామాజిక అంశాలు కానీ, సాంస్కృతిక అంశాలు కానీ, మరి ఇలాంటి ప్రదేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను మనం పరిగణలోకి తీసుకుంటే బీహార్ అనేది ఫస్ట్ ప్లేస్. బీహార్లో సగటున 1 చదరపు కిలోమీటర్కి 1,106 మంది నివసిస్తున్నారు. మరి 1,106 మంది నివసిస్తే పశ్చిమ బెంగాల్లో వాస్తవానికి 1,028 మంది నివసిస్తున్నారు చదరపు కిలోమీటర్కి. మరి చదరపు కిలోమీటర్కి 1,022 మంది నివసిస్తే కేరళలో 860 మంది నివసిస్తున్నారు స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్. అంటే జనసాంద్రత ఎక్కువ రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించు అన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ బీహార్, 2 వెస్ట్ బెంగాల్, 3 కేరళ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకు అడిగేది ఇలా ఉంటుంది కాబట్టి ఆప్షనల్ మనం జనసాంద్రత ఎక్కువ రాష్ట్రాలు. జనసాంద్రత తక్కువ రాష్ట్రాల్లో మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్
లోయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ స్టేట్ ఇండియా, సెకండ్ లోయెస్ట్ మిజోరాం, థర్డ్ లోయెస్ట్ సిక్కిం. అంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం జనసాంద్రత తక్కువ రాష్ట్రాలని. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్క్వేర్ కిలోమీటర్కి కేవలం 17 మంది నివసిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్కి 17 మంది నివసిస్తే మిజోరాం రాష్ట్రంలో జనసాంద్రత ఎంత ఉంది అంటే ఇక్కడ 52 మంది నివసిస్తున్నారు. 52 మంది నివసిస్తున్నారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. అదే ఇక్కడ సిక్కిం మనం తీసుకుంటే జస్ట్ సిక్కింలో ఒక స్క్వేర్ కిలోమీటర్కి 86 మంది నివసిస్తున్నారు ఇక్కడ. అంటే మనం జనసాంద్రత తక్కువ రాష్ట్రాలు. కానీ భారతదేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటిది అంటాడు. హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ రాష్ట్రం ఏందన్నప్పుడు భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ మరి రాష్ట్రాలు వేరు, కేంద్రపాలిత ప్రాంతం వేరు. ఇక్కడ ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతము. మరి ఢిల్లీ రాష్ట్రమా, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అంటే ఢిల్లీ రాష్ట్రము అండ్ కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించినప్పుడు ఇక్కడ మన దేశంలో జనసాంద్రత ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతం అనగానే ఢిల్లీ తీసుకోవాలి. ఢిల్లీలో ఒక చదరపు కిలోమీటర్కి 11,320 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తున్నారు. ఒక స్క్వేర్ కిలోమీటర్కి 11,320 మంది నివసిస్తున్నారు. అదే జనసాంద్రత తక్కువ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులో చదరపు కిలోమీటర్కి 46 మంది నివసిస్తున్నారు. అంటే 46 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి అండమాన్ నికోబార్ దీవులో నివసిస్తున్నారు. అందుకే ఇప్పుడు క్వశ్చన్స్, జనసాంద్రత ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతం అనగానే ఢిల్లీ, జనసాంద్రత తక్కువ కేంద్రపాలిత ప్రాంతం అనగానే అండమాన్ నికోబార్ దీవులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ మనం తీసుకుంటే అక్షరాస్యత, లిటరసీ అంటే అక్షరాస్యత అంటే వాస్తవానికి విద్య వేరు, అక్షరాస్యత వేరు. ఎడ్యుకేషన్కి లిటరసీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చదవటంలో రాయటంలో ఉన్న నైపుణ్యతను అక్షరాస్యత అంటాం. చదవటంలో రాయటంలో ఉన్న నైపుణ్యతతో పాటు ప్రతి విషయం పట్ల పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళను విద్యావంతులు అంటాం. ఇది డిఫరెన్స్. మరి అక్షరాస్యత వేరు, అక్షరాస్యత శాతం వేరు. లిటరసీ రేటు, అక్షరాస్యత శాతాన్ని మనం ఎట్లా కనుక్కుంటామంటే అక్షరాస్యుల సంఖ్య బై 7 సంవత్సరాల పైబడిన జనాభా ఇంటూ 100 వేస్తే మనకు అక్షరాస్యత శాతం వస్తుంది. మరి అక్షరాస్యత ఎట్లా అక్షరాస్యుల సంఖ్య ఎట్లా కనుక్కుంటామని చెప్పినాం? చదవటం రాయటం వస్తే వాళ్ళని అక్షరాస్యులు అంటాం. ఈ చదవటం రాయటం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, అంటే అక్షరాస్యుల మొత్తాన్ని 7 సంవత్సరాల పైబడిన జనాభా చేత భాగించి ఇంటూ 100 వేస్తే మనకు అక్షరాస్యత శాతం వస్తుందండి. జనరల్గా మనం చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత 73.0, 73.0. ఇందులో పురుష అక్షరాస్యత 80.9%, స్త్రీ అక్షరాస్యత 64.6%. అంటే మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఇంతగా ఉన్నది అంటాడు. స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఇంతగా ఉంది అంటే ఇక్కడ వాస్తవానికి ఈ డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. 16% దానికి మనకు వ్యత్యాసం క్లియర్గా కనపడుతుంది. మరి అదే గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు మధ్య అక్షరాస్యతలో తేడా ఉంది. అంటే స్త్రీలలో కంటే పురుషులలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది, గ్రామాల్లో తక్కువ ఉంది, పట్టణాల్లో ఎక్కువ ఉంది. ఇక్కడ గ్రామాల్లో అక్షరాస్యత శాతం, గ్రామీణ అక్షరాస్యత 67.8% ఉంటే 8% ఇక్కడ మనం జనరల్గా పట్టణ అక్షరాస్యత 84.1% ఉంది. 84.1% ఉంది.
అంటే ఇప్పుడు లిటరసీలో స్త్రీ పురుషుల్లోనూ గ్రామీణ పట్టణాల్లోనూ అక్షరాస్యతలో వ్యత్యాసం క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం జనరల్గా మనకు అడిగేది జిఎస్ పరిధిలో భారతదేశంలో అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించు అంటాడు. మరి భారతదేశంలో అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించు అన్నప్పుడు విచ్ ఇస్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ లిటరసీ స్టేట్స్ ఇన్ ఇండియా అంటాడు. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎక్కువ రాష్ట్రాలు ఏంటి అంటాడు. ఇక్కడ నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 మిజోరాం, నెంబర్ 3 గోవా. అక్షరాస్యత శాతం ఎక్కువ రాష్ట్రాలు మనం జనరల్గా తీసుకుంటే కేరళలో 94.0% 94.0% లిటరసీ ఉంటే మిజోరాంలో 91.3% లిటరసీ ఉంది. మరి 91.3% లిటరసీ ఉందంటే మీరు చూడండి ఇక్కడ. మరి గోవా ఇక్కడ 88.7% ఉంది. 88.7% గోవాలో లిటరసీ ఉంది. అక్షరాస్యత ఎక్కువ రాష్ట్రాలు వరుస క్రమంలో గుర్తించు అన్నప్పుడు నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 మిజోరాం, నెంబర్ 3 గోవా. మరి అక్షరాస్యత శాతం తక్కువ రాష్ట్రాలు గుర్తించు అన్నప్పుడు లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా అన్నప్పుడు వాస్తవానికి బీహార్ అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మనం చెప్పవచ్చు. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. దాని తర్వాత రాజస్థాన్ అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే బీహార్లో లిటరసీ 61.8% ఉంది. మరి 61.8% ఉందంటే ఇది 28వ రాష్ట్రం, చివరి రాష్ట్రం అక్షరాస్యతలో. తర్వాత 27వ రాష్ట్రంగా మనం చూసుకుంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కేవలం 65.4%, 65.4%. అంటే మనం ఇక్కడ జనరల్గా 28వ స్టేట్ ఇది 27వ స్టేటు, ఇది 26వ స్టేటు. అంటే ఇక్కడ రాజస్థాన్ స్టేట్లో 66.1% ఉందండి. 66.1% అక్షరాస్యత రాజస్థాన్ స్టేట్లో ఉంది. మరి ఇప్పుడు మనకు జనరల్గా అక్షరాస్యత ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతం ఏందన్నాడు అనుకోండి. మరి అక్షరాస్యత ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతం ఏందన్నప్పుడు లక్షద్వీపులు అనేది ఆన్సర్ చేయాలి. లక్షద్వీప్, ఇక్కడ లక్షద్వీప్గా మనం గుర్తుపెట్టుకోవాలి. లక్షద్వీపులు, లక్షద్వీప్ అనాలే. ఇక్కడ 91.6% లిటరసీ ఉంది. లక్షద్వీపులలో హైయెస్ట్ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మనం దీన్ని చెప్పుకోవాలి. మరి అతి తక్కువ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. ఈ దాద్రా నగర్ హవేలీ మనం జనరల్గా ఈ దాద్రా నగర్ హవేలీ, ఈ దాద్రా నగర్ హవేలీలో అక్షరాస్యత కేవలం 76.2%గా మనం చెప్పుకోవచ్చు. 76.2%. లోయెస్ట్ లిటరసీ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే దాద్రా నగర్ హవేలీ. హైయెస్ట్ లిటరసీ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అంటే లక్షద్వీపులు. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంది, అసలు మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కువ రాష్ట్రాలేంటి అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో పూర్తి డీటెయిల్స్తో నేర్చుకుందాం.